ఇంట్లో వాచ్మెన్ ఇది అవుతాడు. బ్లాక్ డాగ్ బ్లెండర్ స్ప్రెడ్ అట్లా తాగుతాడు. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. ఇప్పుడు పోయింది బీపీ అంటే బీపీ వస్తుంది ట్రంప్ వాళ్ళ అన్న వస్తాను కదా. ఒక్క 90 అన్న అలా ఉండదన్న. సరే ఒక పెగ్గి అన్న. ఏంట్రా ఇది? కింద పట్టదు కదా, స్పంజ్ తో విండి ఇచ్చేసారు గ్లాస్ లో తాగేస్తాం. జీవితము యౌవనం 3 నాళ్ళ చేతులు వండుతున్నాయి అన్న. ప్లీజ్ అన్న ఒక్క 90. మేము అన్నలేకపోయినా బతకగలం. బాజీ లేకిన్ మందు నహీ సక్తా బతుకున్నాయి. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి వైన్స్కి వెళ్ళేసి మా దగ్గర పైసలు లేవు. ఒక 90 ఒక పెగ్ అడుగుతున్నారు. అట్లా కూడా ఎవరు ఇస్తలేరు. ఈ వీడియో మాత్రం ఫుల్ అంటే ఫుల్ హైలైట్ ఉంటుంది. ఫుల్ ఫన్నే ఉంటుంది మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా, స్కిప్ చేసే పాట కూడా నేనే తీసి పడేస్తున్నా. ఇంకోటి మన ఫేస్బుక్ ఛానల్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాం. ఫేస్బుక్ ఛానల్ వచ్చేసి కమెంట్ బాక్స్ కూడా పెడతాం, వెళ్ళి దాంట్లో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే దీంట్లో ఈ యూట్యూబ్లో నేను అన్ని వీడియోస్ పెట్టలేను, ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ అన్ని అట్లా పెట్టలేను. ఇప్పుడు ఫేస్బుక్లో మీకు కుల్లా ఉంటాయి, మీరు మొత్తం ఫేస్బుక్లో కూడా ఉంటుంది. ప్లీజ్ దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకో, సపోర్ట్ చేయండి. అన్నా ఇప్పుడు మీ దాంట్లో కాస్ట్లీ మంది ఎంత ఉంటానా? 6,000. దానికన్నా ఎక్కువ? దానికన్నా ఎక్కువ ఏం లేదా? ఎక్కువ ఏం లేదా? వాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చట. ఏ బక్కడి చీప్ మంది అనొద్దు. బ్లాక్ అండ్ వైట్ నేను తాగాను. అవి ఇది ఉందా అన్న? బ్లాక్ డాగ్ అట్లా ఉందా? ఎంత ఉంటుంది? 2160. అంటే కాస్ట్లీ అన్న. 110. ఏ 110 మనకి. మా ఇంట్లో వాచ్మెన్ ఇది అవుతాడు. బ్లాక్ డాగ్ బ్లెండర్ స్ప్రెడ్ అట్లా తాగుతాడు. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. ఒక 25,000 బాటిల్ ఏమన్నా ఉందా? 25,000 ఆర్డర్ చేస్తావా? ఓల్డెస్ట్ వైన్ ఏమన్నా దొరుకుతా అన్న మన దగ్గర? అదేవరకు రా షాంపియన్ అట్లా ఉంటుంది, షాంపియన్ లాగా ఆ కేక్ కట్ చేసేటప్పుడు తీసుకుందాం. మళ్ళీ 6,000 బాగుంటుంది. షాంపియన్ ఉంటే బాగుంటుంది ఒకటి. అన్నా ఒకసారి నా ఆర్డర్ చెప్తా, తీసుకో. చెప్పనా అన్నా? చెప్పండి. అయితే మనది ఒకటి దావత్ ఉందన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు ఒక అన్న ఇంటలేవన్నా? అయితే దావత్ ఉంది, దావత్కి ఆర్డర్ ఇవ్వాలా? అయితే ఒక కాస్ట్లీ మంది ఎంత ఉంది మీ దగ్గర? లాస్ట్ ఎంత? 4,550. అది చీప్ అది కాస్ట్లీ అడిగినామన్నా. కాస్ట్లీ ఎంత? 25,000. అది ఓకే. అదొక కాటన్ కావాలా? 25,000. అదొక కేసు వేసుకో. అదొక 10 కేసు. అంటే కేసు ఇస్తారా మీరు? సార్ ఒక కేసు చాలు. ఓట్కల్ హైయెస్ట్ ఎంత ఉందన్న? రతిక రోజు లాగా ఉంటుంది అన్నా. అదొక 10-15 ఇచ్చేసారు. ఇవి ఒక కాటన్ 25,000. ఇవన్నీ డ్రైగోస్. అదొక 10 బాటిల్స్. కాదు, మన ట్రంప్ వాళ్ళ అన్న వస్తాను కదా. ట్రంప్ వాళ్ళ అన్న వస్తాడు. అంటే మాది ఒక చిన్న ఫంక్షన్ ఉంది. మా నాయనమ్మ చనిపోయింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దావత్కి ఇవన్నీ అట్లా
నెక్స్ట్ మంత్ ఎప్పుడు అడుగుతున్నావు అన్న అప్పుడు అడుగుకోవాలి అంటే ఎంత జమ చేసుకోవాలి ఇప్పుడు నేను దావా తీయలేదు కదా నెక్స్ట్ ఇయర్ కావాలి కరోనా పీరియడ్ లో 30 కేసులు కావాలి లోపల క్వారంటైన్ ఉంటాను 30 కాడ ఇప్పుడు ఆయన ఈ ఆర్డర్ మొత్తం ఎంత 3,90,000 అయింది. ఎంత అయింది బిల్లు? 3,90,000. ఏ పని కాదు కానీ మీరు 3,90,000 ఇప్పుడు బిల్ అయింది. ఇక్కడికి అడ్వాన్స్ ఏమన్నా ఇవ్వండి అప్పుడు చూద్దాం ఇస్తాం. అడ్వాన్స్ కాదు మొత్తం ఫుల్ పేమెంట్ చేద్దాం కానీ ఇంకేం చాలా తక్కువనే అయిందండి. ఇక మేము అనుకునే 6 lakhs అనుకున్నాం అన్న మందుకే 6 lakhs మందు 6 lakhs కావాలా లేదంటే నిజంగా అడుగుతురా ఇది బాగుంటుంది. ఇది నిజమేనా? ఇది మన దగ్గర తాగం. నెక్స్ట్ ఇయర్ అడుగుతున్నావు అంటే ఇప్పుడు మా నాయనమ్మ ఇప్పుడే చచ్చిపోయింది. ఇప్పుడు దావత్ తీసి ఎంత గలీజ్ ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ కి దావత్ నెక్స్ట్ ఇయర్ September 25th అనుకుంటున్నాము. 25th నెక్స్ట్ ఇయర్ కొనాలన్న. అమౌంట్ గురించి టెన్షన్ కాకు. లేబర్ ఎంతమంది లేబర్ దానికి హెల్ప్ చేస్తారో ఆ లేబర్ పైసలు ఇస్తా. మళ్ళీ దాని మీదకి ఏమేమి అమౌంట్ ఉంటే అన్ని ఇచ్చేస్తా. టెన్షన్ కాకరి, టెన్షన్ ఏం పడకండి. నేనున్నా చూసుకుంటా. మీకు కూడా ఎంతో కొంత. జానీ వాకర్ ఒక 10 బాటిల్స్ కదా బ్లాక్ లేబుల్. ఇంకా వోడ్కాలో కాస్ట్లీ ఏముంటుంది? పింక్ వోడ్కా 1 ఉంటాయి చూసిన. అదే ఆర్డర్ ఇస్తే తెప్పి అంటున్నా. అదొక 10 బాటిల్స్ పంపినా. ఇప్పుడు పోయింది బీపీ అంటే బీపీ వస్తుంది తాగుతుంది అంటే బీపీ వస్తుంది తాగుతుంది 30 కేసులు రాసుకురా అనేది ఏదో బాగుందన్న. కాగా తీసుకునేది చాలా ఉండనుకుంటా. 70 రూపాయలన్నా? మంచిగా ఉంది. కిక్ ఎక్కుతా అన్న. ఎంత ఏదైనా బిల్లు? 50 అన్నా? 50 తక్కువనే అయిందిరా. 70 స్కోర్ పెట్టుకున్నాం మొత్తం 80 స్కోర్ పెట్టుకున్నాం. తక్కువనే అమౌంట్ అవుతుంది. అరే అది బాలేబాబు బ్రాండ్ ఏందన్నా? ఇదేనా? ఏది చూపానా? పర్సు పోయింది. ఒక 90 ఇస్తావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చేతులు వండుతున్నాయి అన్న. ప్లీజ్ అన్న ఒక 90. అన్న ప్లీజ్ ఒక 90 అన్న. వాటర్ ప్యాకెట్ కూడా మా దగ్గర ఉందా? ఒక 90 అన్న. మళ్ళీ రేపు వచ్చేసి 50,000 గిరాక్ చేసిన కదా అన్న. కళ్ళు తిరిగి పడతాడన్నా. అన్న చేతులు వండుతాయి కాక లేట్ అవుతా ఇద్దరు కాదన్నా రేపు ఇస్తాం మళ్ళా. చేతులు వండితే నేను ఏం చేయలేను. వండుతున్నాయి చేతులు అన్నా. ఒక్క 90. 90లో కొంచెం మన 30 ml అన్న పోయన్నా. ఇగో చేతులు ఉంది. నేను తాగకపోతే పడిపోతానా అన్న? కళ్ళు తిరుగుతాయి నా పడిపోతానా? నాకు ఒక గన్ ఇస్తారా? పడిపోతానా అన్నా? ఇగో కావాలంటే వాచ్ తీసుకోనా? కావాలంటే ఫోన్ పెట్టుకోనా? ఒక చిన్న ప్రాబ్లం అయిపోయిందన్న. అయితే నేను అమౌంట్ రేపు ఇస్తాను. ఒక కోటర్ ఇస్తావా? నాకు ఒక మినీ బియర్ ఇచ్చేసేది. ఇవన్నీ ముచ్చట్లేదు జరుగు పైసలు రేపు ఇస్తాం. మేము కార్డు తెచ్చుకోవాలంటే మేము ఫస్ట్ బుక్ చేసుకోవాలి కదా. అట్లా అని చెప్పి చేయనిగో వణుకుతున్నాయి. చెమటలు అవుతుంది. 2 రూపాయలు అయిపోతే సారడం తీసుకొని తినేస్తాను. సారడం కాదన్నా. ఇగో చేయలు వణుకుతున్నాయి. జరా ఒక కోటర్ ఇచ్చి చాలు. ఎక్కువద్దు. మ్యాన్సన్ హౌస్ కోటర్ బాగుంటుంది అంట. మీకు కూడా రాలేదు. అదే ఒక కోటరీ అన్న. అట్లా అన్న 4 లక్షలు బిల్లు చేసిన అప్పుడు దాంట్లో ఒక కోటర్ కట్ చేసుకుని ఇద్దాం. అప్పుడు ఇద్దాం. ఇప్పుడు కాదు అన్న. మీకు కూడా పైసలు ఇస్తాను అప్పుడు. ఇప్పుడు ఉంటే తీసుకోవాలి అంతే. ఇప్పుడు లేవన్నా. మళ్ళీ నన్ను కన్విన్స్ చేయగలరు. డబ్బులు ఉంటే తీసుకోవాలి. లేదంటే గిరాకీ వేరే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఒక్క 90 అన్న. అలా ఉండదు అన్న. సరే ఒక పెగ్గి అన్న. అట్లా మీకు అంత ఆర్డర్ అయిపోయినా 3,90,000 ఆర్డర్ అయిపోయినాం కదా. ఒక్క మ్యాన్సన్
ఈ పేటిఎం స్కానర్ కొట్టానా మళ్ళీ పైసలు ఇస్తా మాదే స్కానర్ ప్లీజ్ అన్న ఈ పేటిఎం స్కానర్ కొట్టానా పైసలు రేపిస్తా జర ఒక కోటి రూపాయలు అన్న కచ్చ కొడతాం నీళ్ళొద్దు కచ్చ కొడతాం నీళ్ళొద్దు డైరెక్ట్ కచ్చ ఒక బియర్ అన్న అలాగుంటాయి కౌంటర్లు అలాగుంటాయి ఉన్నాయి కదన్న ఉన్నాయి అన్న అన్న ప్లీజ్ అన్న ఏదైనా పర్లేదా ఎంత మ్యాక్సిమం ఎంత 170 అంతే నువ్వు అది దాగా అన్న టేస్ట్ చేద్దాం ఏదో ఏం చేస్తాం ఇక నెత్తున్న ప్లేస్ అంటే కామెడీ అలా ఒక్క ప్లీజ్ ఒక కోటర్ సరే ఒక పని చేస్తావు అన్న మూత ఓపెన్ చేసి వాసన నింపి అరే పగిలిపోయిన కోట రోడ్ తీసుకురా ఆ కింద నీళ్ళు అన్న కాదు వాదం కింద పట్టదు కదా స్పంజ్ తో విండి ఇచ్చేసారు గ్లాస్ లో తాగేస్తాం అవి కింద పడిన బీర్లు కాదు కొంచెం 60 అన్న ఒక నిమిషం ఇట్రా రాను ఒక నిమిషం అయిపోయినండి జరా పర్సు పడిపోయిందన్న ఒక 90 పైసలు भैया गिराक टाइम नहीं 27 हो गया అన్న కొంచెం అన్న బాటిల్ ఉన్నాయి అన్న లోపల అన్నిగానే పెట్టుకోరు అది కాదన్న ఒక్క నిమిషం అంత బాటిల్ ఉన్నాయి జస్ట్ గింత పోయామన్నా నీ గురించి బాటిల్ ఇవ్వాలి ఇప్పుడు కోటీశ్వరుణ్ణి పడస పడిపోయింది లేకపోతే ఇంతసేపు అవుతాను వీడియో తీస్తున్నాం బట్టి చిన్న టైం పాస్ వీడియో చేస్తున్నాం ఇస్తారా లేదా అని చెప్పేసి ఏమనుకో కదా అరే మాట్లాడే టైం కూడా లేదు ఏంటి అరే ఏమనుకోకు చిన్న వీడియో తీస్తున్నాం ఓకేనా రైట్ అలా రైట్ థ్యాంక్ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అరే అన్న మేము అంతా లేబర్ కాదన్నా అన్న లేబర్ కాదన్నా మేము అది జరుగురా లేబర్ కాదా అన్న కొంచెం అన్న ఒక్క చిప్పు అన్న చుక్క అన్న అన్న చుక్క చుక్క అన్న ప్లీజ్ అన్న చుక్క అన్న ఖరాబ్ చేయక నా ఏంది నాకు అర్థం ఒక చుక్క అన్న నువ్వు క్యాలిక్యులేటర్ తీయనా ఫస్ట్ చూసావా ఇట్లా చేస్తున్నావు చుక్క పోయానా మందు జరా అన్న ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది మరి అయిపోతుంది 3 లక్షలు లాస్ అవుతుంది మీరే 99 రూపాయలు మొత్తం లాస్ మీకు ఏం కాదు రూపాయి తక్కువ 4 లక్షలు నీ పేటిఎం స్కానర్ కొట్టు మొత్తం